నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జొన్న మొక్కజొన్న పంట కోతలు ముగిసిన నేపథ్యంలో తప్పనిసరిగా వేసవి దుక్కు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. అదేవిధంగా భూసారం వృద్ధి చెందేందుకు అపరాలు, మినుములు, పెసర, జిలుగు, జనము పంటలు వేసి పూత దశలో కలియదునితే కొద్దిపాటి నత్రజని, భాస్వరంలో వచ్చే పంటకు అందుతాయని సూచించారు. పచ్చరొట్ట విత్తనాలను తప్పనిసరిగా విత్తుకోవాలన్నారు. ఫార్మా హిస్టరీ చేసుకుని రైతులు ఫార్మా రిజిస్ట్రీ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న పంట మొత్తం హార్వెస్టింగ్ అంటే పిలిచేశారు. జొన్న కూడా అయిపోయింది. ప్రశాంతంగా ఉన్నాయి పొలాలు. వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా ఒకసారి చెప్పాను, మరొకసారి కూడా వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేసవి దుక్కు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లోపల ఉన్న కలుపు విత్తనాలు లేకపోతే పురుగు మందుల పీపాలు కానీ లార్వాలు కానీ బయటకు వచ్చి చనిపోతాయి. విత్తనాలు కలుపు మందు విత్తనాలు కూడా బయటకు వచ్చి చచ్చిపోతాయి. తర్వాత భూమి గుల్లబారుతుంది. లోపల ఏరేషన్ అంటే గాలి బాగా ప్రశాంతంగా ఉంటుంది. నీరు ఇంకు పెట్టుకునే శక్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి. కాబట్టి అందరూ రైతు సోదరులందరూ వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా రైతు సేవా కేంద్రాలు భూసార పరీక్ష కోసము మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. మీకేమైనా డౌట్ వస్తే అనగా ఏదైనా కారు చౌడు కానీ ఉప్పు కానీ మీకు తటస్థిస్తే మా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని ద్వారా మీరు మట్టి నమూనాలను ఇవ్వవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. భూసారాన్ని పెంచుకునేందుకు కానీ మేము జనుము, జీలుగా విత్తనాలు ఒక దఫా సరఫరా చేస్తున్నాం. ఇంకో దఫా కూడా 3 రోజుల తర్వాత వస్తుంది అంటున్నారు. వచ్చినప్పుడు మేము మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేస్తాం. అపరాలు ఉంటే మీ దగ్గర మీరు విత్తేసి పంట వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు పంట రాదు, భూసారం వృద్ధి చెందేసినందుకు దాన్ని వేరుల్లో బుడుపులు ఉంటాయి కాబట్టి, రైజోబియం బుడుపులు ఉంటాయి కాబట్టి, నత్రజని స్థావరాలు ఉంటాయి కాబట్టి అపరాలు ఎవరైనా చల్లేసి గున్నేసేయచ్చు. కాబట్టి ఈ విధంగా నేలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటూ జూన్ 21న జరిగే 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరిట ప్రభుత్వం చేపట్టిన వివిధ దశల ప్రచార కార్యక్రమంలో భాగంగా 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ట్రైనింగ్ అండ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జూను 21వ తారీఖున వచ్చే నెల ఇంటర్నేషనల్ యోగా డేగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. యోగా అనేది మన సంస్కృతిలో భాగము, అతి పురాతనమైనది. అలాంటి యోగాను ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున జరపాలనేసి నిశ్చయించడం ఆనందదాయకం. అందులో భాగంగానే ఈ సంవత్సరం వచ్చే నెల జూన్ 21వ తారీఖున భారత ప్రధాని గారు మన రాష్ట్రానికి విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో వారు పాల్గొనబోతున్నారు. అందును బట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. అన్ని మున్సిపాలిటీలలో అన్ని ఏరియాల కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు వచ్చి ఉన్నాయి. సో ఈ యొక్క యోగా ప్రాశస్యాన్ని, యోగా గొప్పతనాన్ని, యోగాలో ఉన్నటువంటి ఆనందాన్ని అందరూ తెలుసుకోవాలి, అందరూ ఆచరించాలి, అందరూ ఆనందించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి చక్కని ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేయండి అనేసి ఆదేశించి ఉన్నారు. అందరినీ కలుపుకొని అందరితో కలిసి వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా చేయండి అనేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలనేసి మే 20వ తారీఖు నుంచి వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇందులో
ఈరోజు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఎవరైతే యోగా నేర్పేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ ఇవాళ రేపు ఉంది. మన ప్రాంతాల్లో గుంటూరులో అండ్ ఇక్కడ 2 రోజులు ట్రైనింగ్ పెట్టారు. టీఓటీ సెంటర్ ట్రైనర్స్ టు ట్రైనర్స్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన యొక్క మండలాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాల్లో తెనాలి డివిజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడ పిలిపించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు ట్రైనింగ్ ఏర్పాటు చేయడమైంది. బహిరంగ మద్యపానం నిషేధించడమైనదని, ఆ విధంగా ఎవరైనా పట్టుబడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 2 టౌన్ సీఐ రాముల్ నాయక్ హెచ్చరించారు. ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేయరాదని తెలిపారు. అదేవిధంగా వేసవి నేపథ్యంలో ప్రయాణాలు చేసేవారు దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాకెడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన యొక్క అశ్రద్ధ కారణంగానే దొంగతనాలకు ఆస్కారం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ రైనీ సీజన్ స్టార్ట్ అవడం వల్ల మనకు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది, కరెంటు పోయే పరిస్థితి ఉంటుంది. దీనికి తర్వాత ఇప్పుడు మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళే టైం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనకు మెయిన్ ఏ జరిగినా ఈ దొంగతనాలు నేరాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నెగ్లిజెన్స్ వల్లే ఈ నేరాలు ఈ దొంగతనం జరగడానికి అవకాశం ఉంది. మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎవరన్నా సరే ఈ లేడీస్ అనుమానాస్పదంగా ఉండి వాళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్ కానీ లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఈ లాక్డ్ హౌస్ ఆవరణ సిస్టమ్ ఒకటి ఉంది. ఈ లాక్డ్ హౌస్ ఆవరణ సిస్టమ్ కానీ పెట్టుకుంటే మనకు మన ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారు. ఎలాంటి దొంగతనం జరగకుండా మనకు రక్షణ కల్పిస్తారు. తర్వాత ఇప్పుడు ఏదైనా సరే మనకు టౌన్లలో ప్రతి ఒక్క ఏరియాలో మనము సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఉన్నాము. మనము ఈ సీసీ కెమెరాలను కూడా మనము ఏదన్నా చిన్న నేరం జరిగినా ఏదైనా చిన్న దొంగతనం జరిగినా ఒక చిన్న క్రైమ్ జరిగినా మీరు డైరెక్ట్గా మా దగ్గర వచ్చి సార్ ఏదైనా జరిగింది, మీరు ఏదైనా కొంచెము అవకాశం ఉంటే సీసీ కెమెరాలు ఫుటేజ్ మాకు ఇవ్వమని మమ్మల్ని అడిగితే మేము ఖచ్చితంగా అది మేము మీకు సీసీ ఫుటేజ్ ఇచ్చి ఈ నేరాన్ని అదుపు చేయడానికి మేము శాయశక్తులు కృషి చేస్తాము. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. డ్రైవర్ పక్క సీటులో మరియు ఆటో వెనుక భాగంలో ఎక్కించరాదని సూచించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు మరియు ఇతర వాహనదారులు సంబంధిత వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు. మన ఆటోలు యథావిధిగా ఆల్రెడీ చాలాసార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది, వివరంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ ఆటో వాళ్ళైనా ఇటు మంగళగిరి సైడ్ వెళ్ళే వాళ్ళైనా గుంటూరు వెళ్ళే సైడ్ వెళ్ళే వాళ్ళైనా డ్రైవర్ పక్కన ఎట్టి బస్సులో కూర్చోబెట్టకూడదు. వెనక డోర్ తీసి కూర్చోబెట్టకూడదు. వెనక డోర్ తీసి కనుక కూర్చోబెడితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఓవర్లోడ్ ప్లేస్ రాయడం జరుగుతుంది, ఫైన్ విధించడం జరుగుతుంది. కాబట్టి రీసెంట్గా మరి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. మసాలా ఫ్యాక్టరీ దగ్గర నారాగూడ దగ్గర 3 చనిపోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓవర్లోడ్ ఎక్కించుకోవడంలో ప్యాసింజర్స్ ఓవర్లోడ్ వేయకుండా ఉండాల్సిందిగా మేము ఆటో వాళ్ళకి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ పర్మిట్, ఆర్సీ, ఎఫ్సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఈ 6 వాళ్ళ దగ్గర ఒక కవర్లో పెట్టుకొని ఈ 6 డాక్యుమెంట్స్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తాం. అలాగే మరి టూ వీలర్స్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్ ఈ 4 ఎట్టి పరిస్థితుల్లో 2 వీలర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము ఆపినప్పుడు ఇవి చూపించి అలాగే 4 వీలర్స్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చాలామంది మరి ఓన్ వెహికల్స్ చాలా వెహికల్స్ మనం చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలా కార్లకి 2 వీలర్ కానీ కార్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లేకపోతే 2000 ఫైన్ ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్ కానీ చేస్తే అవతల వ్యక్తి చనిపోయినా ఏదైనా దెబ్బలు తగిలినా ఆ నష్టపరిహారం అంతా ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టి ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక మరి ఎటు పరిస్థితులు లేకపోతే ఇమీడియట్గా చెక్ చేసుకుని మనం విధిగా డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు,
ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఈ 4 2 వీలర్స్ వాళ్ళు, 4 వీలర్స్ వాళ్ళు, ఓన్ వెహికల్స్ వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ శివాజీ స్మారక సమితి తెనాలి మరియు హిందూ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సమర్పించు జయ హో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ డిజిటల్ నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు. 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మే 1వ తేదీ నుండి ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా జూన్ 8వ తేదీ చేపట్టిన శోభాయాత్ర విజయవంతం అయ్యేందుకు చారిత్రక నాటకం జై హో ఛత్రపతి శివాజీ మహారాజును డిజిటల్ టెక్నాలజీతో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ నాటక ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్టిమూర్తి శ్రీనివాస్, ఎర్రన్సిటీ హనుమంతరావు, మైలా హరికృష్ణ, హనుమత్ ప్రసాద్, ఓలంగంటి శ్రీనివాస్, రామరాజు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కటివరము 10వ వార్డు కరోనా వ్యాపించి ఒకళ్ళు ఇదే హాస్పిటల్లో పాజిటివ్ వచ్చింది. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది అన్ని సౌకర్యాలు శుభ్రంగా చేస్తారు. ఉదయాన్నే వస్తున్నారు, బీసింగ్ సర్వీసు మొత్తం శుభ్రంగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారని చెప్తున్నాను. బీసింగ్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.